మనీ బిల్ అండ్ ఫినాన్స్ బిల్ గురించి చూద్దాం. సో మనీ బిల్ ఆర్టికల్ 110 డీల్స్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. ఇందులో టాక్సేషన్స్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అండ్ అలానే వాట్ ఎవర్ ద మనీ కమ్స్ ఇన్ టు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ గోస్ అవుట్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇవి మనీ బిల్లో ఉంటాయి. సో ఫినాన్స్ బిల్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి, ఫినాన్స్ బిల్ 1 అండ్ ఫినాన్స్ బిల్ 2. సో ఫినాన్స్ బిల్ 1 గురించి ఆర్టికల్ 117 క్లాస్ 1లో మెన్షన్ చేశారు, అండ్ ఆర్టికల్ 117 క్లాస్ 3లో ఈ ఫినాన్స్ బిల్ 2 గురించి మెన్షన్ చేశారు. సో ఫినాన్స్ బిల్ 1లో మనీ బిల్లో ఏమైతే ఉన్నాయో అవి వస్తాయి, అండ్ అదర్ లెజిస్లేచర్ థింగ్స్ కూడా వస్తాయన్నమాట ఈ బిల్లో. అండ్ ఫినాన్స్ బిల్ 2లో ఈ మనీ బిల్లో ఉన్న ఏ ఐటమ్స్ ఇందులోకి రావు, ఓన్లీ ఫీస్, ఫైన్స్, లోకల్ ట్యాక్సెస్ ఇలాంటివి కొన్ని వస్తాయన్నమాట. సో ఇది మోస్ట్లీ ఆర్డినరీ బిల్ అనే వర్క్ అవుతుంది. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫినాన్షియల్ బిల్స్, బట్ ఆల్ ఫినాన్షియల్ బిల్స్ ఆర్ నాట్ మనీ బిల్స్. బికాస్ మనీ బిల్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి స్పెసిఫిక్ టర్మ్ అన్నమాట. బట్ ఫినాన్స్ బిల్ అనేది బ్రాడర్ టర్మ్, ఇందులో మనీ బిల్కి సంబంధించినవి ఉంటాయి అండ్ అదర్ థింగ్స్ కూడా ఉంటాయి. సో మనీ బిల్ అండ్ ఫినాన్స్ బిల్ 1 మధ్య కొన్ని కామన్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఇది మనీ బిల్ని లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి, అలానే ఫినాన్స్ బిల్ని కూడా లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. సెకండ్ వన్, ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రియర్ పర్మిషన్ అవసరం ప్రెసిడెంట్ నుంచి, ప్రెసిడెంట్ ప్రియర్ పర్మిషన్ అనేది అవసరం అన్నమాట. సేమ్ ఫినాన్స్ బిల్ 1లో కూడా. అండ్ మినిస్టర్ మాత్రమే ఫినాన్స్ బిల్ 1ని అండ్ మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫినాన్స్ బిల్ 2కి వస్తే ఈ బిల్ని లోక్సభ ఆర్ రాజ్యసభలో ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, అండ్ ప్రెసిడెంట్ ప్రియర్ పర్మిషన్ అవసరం లేదు. సో దీన్ని మినిస్టర్ ఆర్ ప్రైవేట్ మెంబర్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఈ 3 ప్రొవిజన్స్ అనేవి ఫినాన్స్ బిల్ 1కి అండ్ మనీ బిల్కి కామన్గా ఉండేవి. అండ్ నెక్స్ట్, సో ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అని స్పీకర్ ఆఫ్ ద లోక్సభ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్, మనీ బిల్ని లోక్సభలో పాస్ చేసిన తర్వాత రాజ్యసభకు పంపించినప్పుడు రాజ్యసభకి ఓన్లీ 1 ఆప్షన్ ఉంటుంది, రిటర్న్ చేయొచ్చు విత్ ఆర్ వితౌట్ రికమెండేషన్. అది కూడా విత్ ఇన్ 14 days లోపలే చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ 14 days క్రాస్ అయిపోతే ఆటోమేటిక్గా బిల్ అనేది పాస్ అయిపోతుంది. అండ్ రాజ్యసభ ఇచ్చిన రికమెండేషన్స్ని లోక్సభ ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అందుకే ఆర్టికల్ 109 ఏం చెప్తుందంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఆఫ్ మనీ బిల్ గురించి చెప్తుంది. సో ఇందులో లోక్సభకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, ఎక్కువ పవర్స్ ఉంటాయి అన్నట్టు చెప్తుంది అనమాట ఆర్టికల్ 109. సో ఫినాన్స్ బిల్ 1 and 2లో రాజ్యసభకి పంపించిన తర్వాత బిల్ని రాజ్యసభకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు అండ్ రిటర్న్ చేయొచ్చు రీకన్సిడరేషన్ కోసం. సో ఈ రెండింటికి ఇది కామన్. తర్వాత వన్స్ రాజ్యసభ నుంచి పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపిస్తాం కదా, అప్పుడు ప్రెసిడెంట్కి మనీ బిల్లో ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, బట్ రీకన్సిడరేషన్ కోసం పంపించడానికి వీలుండదు. బికాస్ ముందే మనం ప్రియర్ పర్మిషన్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేసాం కదా మనీ బిల్ని, అందుకు. సో ఫినాన్స్ బిల్ 1 and 2లో ప్రెసిడెంట్కి పంపించిన తర్వాత ప్రెసిడెంట్కి 3 ఆప్షన్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు అండ్ రిటర్న్ కూడా చేయొచ్చు. బట్ మనీ బిల్లో రిటర్న్ చేయడానికి వీల్లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి పాయింట్. అండ్ ఈ 2 హౌసెస్ మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డెడ్ లాక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనీ బిల్లో జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. బట్ ఫినాన్స్ బిల్ 1 అండ్ ఫినాన్స్ బిల్ 2లో జాయింట్ సిట్టింగ్ అనేది పెట్టచ్చు, ప్రెసిడెంట్ క్యాన్ సెట్ ఏ జాయింట్ సిట్టింగ్ అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. సో PYQs ఏమున్నాయో చూద్దాం. రిగార్డింగ్ ద మనీ బిల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ నాట్ కరెక్ట్ అన్నారు, అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఏ బిల్ షల్ బి డీమ్డ్ టు బి ఏ మనీ బిల్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్, ఆల్టరేషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆర్టికల్ 110లో మనీ బిల్ యొక్క డెఫినేషన్ ఉంది, అందులో ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు, టాక్సేషన్ యొక్క రెగ్యులేషన్స్ ఇందులో ఉంటాయి అని.
సెకండ్ స్టేట్మెంట్, ఏ మనీ బిల్ హ్యాస్ ప్రొవిజన్స్ ఫర్ ద కస్టడీ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇందాక మనం చూసాం కదా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వచ్చేది, దాని నుంచి వెళ్ళే మనీ కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంటారు అని. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, ఏ మనీ బిల్ ఈజ్ కన్సర్న్ విత్ ద అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉండాలి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఫోర్త్ స్టేట్మెంట్, ఏ మనీ బిల్ డీల్స్ విత్ ద రెగ్యులేషన్ ఆఫ్ బారోయింగ్ ఆఫ్ మనీ ఆర్ గివింగ్ ఆఫ్ అండ్ గ్యారంటీడ్ బై ద గవర్నమెంట్ ఇండియా. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇందాక అనుకున్నాం కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఈ మనీ బిల్లో మెన్షన్ చేసి ఉంటారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇక్కడ అడుగుతుంది ఏ స్టేట్మెంట్ నాట్ కరెక్టో అది చెప్పాలి. సో థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ PYQ, రిగార్డింగ్ ఫినాన్స్ బిల్ అండ్ మనీ బిల్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది 2023లో అడిగారు ఈ క్వశ్చన్. ఇందాక చూసిన క్వశ్చన్ 2018లో అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్, వెన్ ద లోక్సభ ట్రాన్స్మిట్స్ ద ఫినాన్స్ బిల్ టు ద రాజ్యసభ ఇట్ కెన్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ద బిల్. సో ఇందాక చూసాం ఫినాన్స్ బిల్ 1లో కానీ 2లో కానీ రాజ్యసభకు బిల్ని సెండ్ చేసినప్పుడు రాజ్యసభకి 2 ఆప్షన్స్ ఉంటాయి, అమెండ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్, వెన్ ద లోక్సభ ట్రాన్స్మిట్స్ ద మనీ బిల్ టు ద రాజ్యసభ ఇట్ కెనాట్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ద బిల్, ఇట్ కెన్ ఓన్లీ మేక్ రికమెండేషన్స్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో మనీ బిల్ని రాజ్యసభకి సెండ్ చేసినప్పుడు రాజ్యసభకి ఓన్లీ ఒక్కటే ఉంటుంది ఆప్షన్, రిటర్న్ చేయొచ్చు అంటే రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు రికమెండేషన్స్ ఇచ్చి, అదొక్కటే ఉంటుంది, అమెండ్ చేయకూడదు, రిజెక్ట్ చేయకూడదు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, ఇన్ ద కేస్ ఆఫ్ డిసగ్రిమెంట్స్ బిట్వీన్ ద లోక్సభ అండ్ రాజ్యసభ దెర్ ఈస్ నో జాయింట్ సిట్టింగ్ ఫర్ ద మనీ బిల్. సో ఇక్కడ దాకా స్టేట్మెంట్ అనేది కరెక్ట్. బట్ ఏ జాయింట్ సిట్టింగ్ బికమ్స్ నెసెసరీ ఫర్ ఫినాన్స్ బిల్. సో జాయింట్ సిట్టింగ్ అనేది మనీ బిల్లో ఉండదు, బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఫినాన్స్ బిల్లో నెసెసరీ అంటున్నారు. ఇక్కడ నెసెసరీ అనే టర్మ్ వాడారు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అయింది. సో ఇక్కడ ఉండాల్సింది క్యాన్. సో ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.